जय हिंद जय भारत साथियों మీ అందరికీ మా భారతదేశం ప్రజలకు నా స్పెషల్ తెలంగాణ ప్రజలకు నా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళకు అందరికీ జై హింద్ జై భారత్. నేను మీకు ఒక సందేశం మీ దగ్గర పంపాలనుకొని వీడియో చేయడం జరుగుతున్నది. సందేశం ఏంటిదంటే, మనము పనులు లేక, బిజినెస్లు లేక, కూలీలు లేక మరి చాలా మన అర్థవ్యవస్థ అంటే మన డైలీ వాడే వస్తువులు పీర్యం అనికే అయిపోయిన తర్వాత మనకు డబ్బులు సరిపోక, మన బిజినెస్ నడక, మన పని నడక, అన్ని వస్తువులు కొనతందుకు పోతే దాని రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చేసే పని మనకు వచ్చే ప్రాఫిట్ చాలా తక్కువగా ఉన్నది. దాని వలన మనము ప్రతిరోజు మెల్లగా 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 మన ఉన్న సంపత్తిని కోలుకుంటూ, మన సంపత్తిని మనం మన చేతాల పొడగొట్టుకుంటా మనం అప్పుల భారాన పడుతున్నాము. మనకు తెలియకుండా మన మీద అప్పు పెరుగుతూనే ఉన్నది. మనం మన పనులు చేసుకుంటానే, కష్టపడుకుంటానే మనం అప్పులు పెంచుకుంటున్నాము. దీని కారణం, అప్పులు పెంచుకునే కారణం, మనకు మార్కెట్లో మనం ఏ వస్తువు కొనాలన్నా చాలా పీర్యమైపోయింది. దీనివలన మనం సంపాదించే సంపాదన మనకు సరిపోవటం లేదు. మనం అలా అలా మెల్లగా అప్పులో భారాన మళ్ళా మన మీద అప్పు ఎక్కుతూనే ఉన్నది, కానీ అప్పు దిగట్లేదు. అయితే ఇది ఇలా కావడానికి కారణం ఏమిటి? దీనికి ఇలా కావడానికి కారణం, అప్పు మనకు కావాలని, మన పేరు మీద అప్పు మనకు అప్పులో దిగాలని ఈ మొత్తం ఒక చక్రవ్యూ ఒక సంస్థ మనకు అప్పులో భారాల పెట్టాలని, మనకు అప్పులో బుట్టలో దించాలని, మన మీద రాజ్యాంగం చెయ్యాలని ఇది ఒక ప్లాన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ అప్పుల భారాల నుంచి బయట ఎలా వెళ్ళాలా, ఇది ప్లాన్ ఓలది. ఎందుకు మనకు అప్పులో ఉంచాలని ఈ ప్లాన్ చేస్తున్నారు? ఫస్ట్ అయితే నేను మీకు ఈ మాట చెప్పాలా తెలుసుకుంటున్నాను. అప్పు అన్నది మనకు ఎలా పెరుగుతున్నదంటే, మనం పెట్టే ఖర్చు కానీ, మనం సంపాదించే సంపాదన కానీ, సంపాదన తక్కువ అయిపోయింది, ఖర్చు ఎక్కువ అయిపోయింది. ఇలా మనకు అప్పు పెరుగుతుంది. మనం తెలుసో తెలియకో పాత అప్పు ముట్ట చేయతందుకు కొత్త అప్పులు లేపుతున్నాము. పాత అప్పులు ముట్ట చేయతందుకు కొత్త అప్పులు లేపుతున్నాము. అలా ఈ చాలా సంవత్సరాల నుంచి ఇలా అప్పులు పెంచుకుంటా మనం అప్పులు పెంచుకుంటా పోతున్నాము. ఇంకా కొన్ని రోజులు ఇలాగే నడుస్తే మన ఇల్లులో మనమే రెంట్కు ఉండాల్సింది వస్తుంది. మన సొంత ఇల్లు మనమే రెంట్కు ఉండాల్సింది వస్తుంది. ఉన్నది చాలామంది ఈఎంఐలు, బ్యాంకులు, ఫైనాన్స్లు, గ్రూపులు అప్పులు కట్టుకుంటా మన ఇంట్లో మనమే అప్పుగా బతుకుతున్నాము. మన పొలంలో మనమే కూలీలుగా పని చేయాల్సింది వస్తుంది. మన పొలంలో మనమే కూలీలుగా మెరంగా పని చేయాల్సింది వస్తుంది. మన ఫ్యాక్టరీలో మనమే వాచ్మెన్గా ఉండాల్సింది వస్తుంది. మన దుకాణంలో మనమే ఒక ఎంప్లాయీగా, ఒక జీతగాడ మెరంగా ఉండాల్సింది వస్తుంది. ఎందుకంటే అప్పుల భారాన మనం పెరిగి ఇన్ని అప్పులు చేసుకుంటున్నాము. రేపు మనం అప్పు తీరాలనుకుంటే మన దగ్గర ఏం లేకుండా అయిపోయింది. మన దగ్గర ఉన్నది ఇప్పుడు ఉంచుకున్నది మెల్లగా మన చేతిలోకి వెళ్ళి మొత్తం జారుతుంది. మనం రేపటిదాకా వందలో ఉన్నోడు లక్షలకు పోయిండు, లక్షలు ఉన్నాడు కోట్లకు పోయిండు, కోట్లు ఉన్నాడు కోటేశ్వరుడు అయిండు. ఇప్పుడు మెల్లగా కోటేశ్వరుడు ఉన్నాడు, లక్షలకు వస్తున్నాడు, లక్షలు ఉన్నాడు, వేలకు వస్తున్నాడు, వేలు ఉన్నాడు, వందలకు వస్తున్నాడు, వందలు ఉన్నాడు, 10లకు వస్తున్నాడు. అంటే ఇప్పుడు మన రివర్స్ టైం చాలా అయింది. ఇది ఎందుకైంది, దేని గురించి అయింది,
మనం ఎప్పుడన్నా ఆలోచించినామా దీని గురించి? మనతోని ఎవరు ఇలా తోని వాడుకుంటున్నారు? మన భావనతోని, మన మైండ్తోని, మన ఒక ఉన్న జనాలతోని ఇలా ఎవరు ఇలా దుర్భేగం చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించరా? దీని గురించి ఆలోచించాల్సింది అవసరం ఉంది ఎంతైనా. మనము దీని గురించి ఆలోచించాలా. మన భారతదేశాన్ని మనం కాపాడాలా. ఉన్న బంగారం మనది మన చేతిలోకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోయింది. మన భూమి పోతందుకు రెడీ ఉన్నది. మీరు దీని గురించి చాలా స్టడీ చేయండి. మరి మీకు ఎలా తెలియకపోతే మీరు అప్పు భారాన ఎలా పడుతున్నారు, మీరు అప్పులోకి వెళ్ళి ఎలా బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎంత తొందరగా అయితే అంత అప్పులోకి వెళ్ళి మీరు బయట ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, అయితే మాతోని ఒకసారి కలవండి. మీకు మేము సరైన గైడ్లైన్స్ ఇస్తాము, సరైన అడ్వైస్ ఇస్తాము. మీకు అప్పు భారం నుంచి బయట ఎలా పెట్టాలనో మేము మీకు మా కర్జముక్త్ భారత్ అభియాన్ చాలా టీం పని చేస్తుంది. KMJM మా సంస్థ మొత్తం మంచి పని చేస్తుంది. మా సంస్థతో మేము మాట్లాడిపిస్తాము. మీరు అప్పు భారాల నుంచి ఎలా బయటకు పడాలో మీకు మంచి గైడ్లైన్స్ ఇస్తాము. మా దగ్గర చాలా అడ్వకేట్స్ కూడా ఉన్నారు, చాలా ఎక్స్పోర్ట్ సీనియర్ పాత మనుషులు కూడా ఉన్నారు. మీరు ఒక్కసారి మాతో కలవండి. మీ అప్పు భారం నుంచి ఎలా బయటకు తీయాలో మేము మీకు గైడ్ చేస్తాం. జై హింద్, జై భారత్.